అందరికీ నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో ఆవిడే ఫ్యాషన్ వింగ్స్ ఫౌండర్ అయినటువంటి సుజాత రెడ్డి గారు. సో ఎందరో మహిళలకి వాళ్ళ కలలు సాకారం చేసుకోవడానికి ఎంతో సపోర్ట్ చేసి, అలాగే వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుంటారో వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. అసలు ఈ ఫ్యాషన్ వింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకోసం స్టార్ట్ చేశారు, అలాగే వీళ్ళు ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే. మీరు బాగున్నారా? సో అసలు ఫ్యాషన్ వింగ్స్ స్టార్ట్ చేయాలి అని, అలాగే ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్గా అవ్వాలని చెప్పేసి మీకు ఎప్పుడు ఐడియా అనేది వచ్చింది అసలు? యాక్చువల్గా నాది స్టడీస్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను. సో ఏం చేయాలి అని అంటే మా పిల్లలు చిన్నవాళ్ళు, సో జాబ్ అయితే చేయలేము. దానివల్ల ఏమైనా నేర్చుకుందాం అన్నట్టుగా కొన్ని రోజులు నేర్చుకున్నాను. టైలరింగ్ చిన్న చిన్నగా నేర్చుకోవడం, అంటే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం, అలాంటివి నేర్చుకున్నాను. సో తర్వాత మనమే బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి నెమ్మదిగా స్టార్ట్ చేశాను. సో అలా స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేస్తూ వెళ్ళాను. అయితే మరి ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ మరి ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్గా ఎదగాలి అంటే చాలా కష్టం. సో మరి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు ఎవరు, ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా మీకు? చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఎనీథింగ్, ఏ వర్క్ ఉన్నా కూడా, పిల్లల్ని చూసుకోవడమైనా కూడా, ఆఫీస్ చూసుకోవడమైనా కూడా చూసుకుంటారు. సో మాది ఎంబ్రాయిడరీ మిషనరీ సేల్స్ అండ్ సర్వీస్ గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాము. సో అంతకుముందు లేడీస్ హాస్టల్ కూడా రన్ చేసాం. సో దాని తర్వాత ఎంబ్రాయిడరీ మిషనరీ చిన్నగా వర్క్ చేస్తుండేదన్నమాట. స్టార్టింగ్లో ఒక మిషన్ చూశాను, ఇదేదో బాగుందని చెప్పేసి. అప్పుడు కొత్తలో అసలు మిషన్ అంటేనే తెలియదు ఎవరికి కూడా. ఎంబ్రాయిడరీ మిషన్ చేస్తూ ఉంటుంటే ఇది డిఫరెంట్గా ఉందని చెప్పేసి అలా చూస్తుండేవాళ్ళు. చాలా ఫాస్ట్గా అయిపోతుండేది. దానివల్ల తర్వాత మిషన్స్ తీసుకొచ్చి వర్క్ చేయడం, కొన్ని రోజులు బొటిక్ రన్ చేయడం, దాని తర్వాత బెస్ట్ ప్రైజెస్లో ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్ చేయాలని చెప్పేసి ఐడియా వచ్చింది. దానివల్ల మళ్ళీ సూరత్ వెళ్ళడం, తర్వాత చైనా వెళ్ళడం, జపాన్ వెళ్ళడం, ఇవన్నీ మిషన్స్ అన్నీ సెర్చ్ చేసి ది బెస్ట్ క్వాలిటీ తోటి లేడీస్కి సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసాము. అది సక్సెస్ఫుల్గా లాస్ట్ 12 ఇయర్స్గా రన్ చేస్తున్నాము. స్టిల్ ఇప్పుడు రన్ చేస్తున్నాము. దాంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కూడా ఇస్తున్నాం. అంటే లేడీస్ అనేది వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అని చెప్పేసి సపోర్ట్ చేయడానికి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో వీటితో పాటు ఇంకేమి కోర్సెస్ అనేవి ఇస్తారు మీరు? ఇప్పుడు మనం ఫ్యాషన్ డిజైనర్స్లో అంటే మెయిన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కోర్సెస్ ఉంటాయి. దాంతోపాటు పెయింటింగ్, మగ్గము, ఎంబ్రాయిడరీ, ఇలాంటి డిఫరెంట్ స్పెషల్ కోర్సులు ఇస్తాము. అలాగే బ్యూటీషియన్ కోర్సెస్ కూడా ఇస్తాము. సో ఎంబ్రాయిడరీ మిషనరీ సేల్స్ ఉంటుంది కాబట్టి మనం మిషన్ తీసుకొని ఒక బొటిక్ పెట్టుకున్న వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకునేలాగా సపోర్ట్ ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు బొటిక్స్ పెట్టాలంటే మాస్టర్స్ పెట్టుకోవాలి అండ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో వాళ్ళని మెయింటైన్ చేయలేకనే చాలా మంది బొటిక్స్ అనేది తీసేస్తూ ఉంటారు. అలా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ది బెస్ట్ కాస్ట్ తోటి అయితే మనం రీజనబుల్గా బయట ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉండడానికి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఈ కోర్సెస్ అనేది. ఓకే. సో అంటే కోర్సెస్లో అంటే బేసిక్ అన్నారు కదా, బేసిక్ నుంచి ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు అంటే ఏమేమి ఇస్తారు ట్రైనింగ్? అంటే అన్నీ వస్తాయా? సారీ డ్రేపింగ్ నుంచి అసలు ఒక ఫ్యాషన్ డిజైనర్ అని అంటే ప్రొఫెషనల్ A to Z కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాము. దాంతోపాటు మేము ఇంటర్న్షిప్ కూడా ఇస్తాం. సో ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఓన్లీ ట్రైనింగ్ అవ్వగానే బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే భయపడతారు. సో అలా కాకుండా మనం ఇక్కడ ఇంటర్న్షిప్ ఇచ్చి ఏ డిజైన్ ఇచ్చినా కూడా వాళ్ళు రెడీ చేయగలరు. అలా ఒక 2 months అనేది మనకి ట్రైనింగ్ ప్రాక్టీసింగ్ ఇప్పించిన తర్వాత డైరెక్ట్ వాళ్ళకి జాబ్స్ అనేది మేమే చూపిస్తాం. 100% వాళ్ళు సెట్ చేసుకునేలాగా. ఐదర్ లేదు ఓన్ బొటిక్ పెట్టుకుంటారు అనుకున్నారనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా మేము లోన్స్ ఇప్పిస్తాము. ఎలా పెట్టుకోవాలి అండ్ ఫ్యాబ్రిక్స్ ఎలా దొరుకుతాయి, కాస్ట్ రీజనబుల్గా చేసి మంచి రిటర్న్స్ వచ్చేలాగా సపోర్ట్ చేస్తాము. లేదు జాబ్ చేయాలి అనుకుంటే ఎక్కడెక్కడైతే బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉంటాయో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేయించి మంచి జాబ్స్ అయితే ఇప్పిస్తాము. ఓకే. సో మరి చాలామందికి కూడా మీరు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం, సో వాళ్ళకి సపోర్ట్ చేయడం లేడీస్కి, సో ఇవన్నీ కూడా చాలామందికి చేశారు. సో దీని గురించి చెప్పండి. షూర్ అండి. యాక్చువల్లీ ఏంటంటే చాలా సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నాను. చాలా రకాల పీపుల్స్ని చూశాను. కొంతమంది సర్వైవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మెయిన్గా అయితే సింగిల్ ఉమెన్స్, అంటే చిన్న ఏజ్లోనే హస్బెండ్ లేకుండా, లేదు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చిన్న పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని చాలామందిని చూశాను. సో అలా ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళకి 100% రిక్వైర్మెంట్ ఉంది, మా అంతటా మేము ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, మేము ఎర్నింగ్ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి 100% ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి
వాళ్ళ ఒక జాబ్ కానీ లేదు వాళ్ళ ఓన్ బొటిక్ కానీ పెట్టుకునే వరకు సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోతున్నాను, కానీ ట్రైనింగ్స్ అయితే డెఫినెట్గా ఫుల్ ఫ్రీగా ఇస్తాను అండ్ A to Z గైడ్ కూడా చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మీకు? ఎలాంటి సపోర్ట్ లేదండి. ఓకే. సో ఓన్లీ నా పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఫర్దర్గా ఇంకా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే లోన్స్ కూడా ప్రొవైడ్ చేపిస్తున్నాను. అంటే లోన్స్ ఇప్పిస్తున్నాను. కొంతమందికి ప్రొఫైల్ లేదని అలా రిజెక్ట్ చేస్తున్నారు. సో అదొక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి మెయిన్ స్టార్టింగ్లోనే కదా, మనం ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించగలిగితేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. సో అదొకటి కొంచెం కష్టమవుతుంది, ఫర్దర్గా ప్లాన్ చేయాలి. ఓకే. సో మరి మీలాగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి అసలు? ష్యూర్ అండి, డెఫినెట్గా క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు మంచి ఫ్యాషన్ డిజైనర్ చేసి ఉండి మేము ఓన్గా బొటిక్ కానీ లేదు ఇన్స్టిట్యూట్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను అండ్ ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాను. సో లేడీస్కే, ఓన్లీ లేడీస్కే ఇస్తాను. అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. ఏరియా వైజ్గా ఏపీ తెలంగాణ ఎక్కడున్నా కానీ మన ఇప్పుడు బ్రాంచెస్కే చాలామంది కాల్ చేస్తున్నారు, మేడం మేము అంత దూరం రాలేకపోతున్నాం, సో కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేదని అని చాలామంది కాల్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి బ్రాంచెస్ అన్ని స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు 3 బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి షార్ట్లీ, తొందరలోనే ఓపెన్ అవుతుంది. అంటే ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తారు కదా? ఆన్లైన్లో యాక్చువల్గా అర్థం అవ్వదండి, మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. బట్ ఆన్లైన్లో ఇస్తే ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండదు. మా అంటే హాఫ్ ఆఫ్ ఇంట్లో ఆలోచిస్తారు, ఇంట్లో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడం అలాంటిది అవుతుంటుంది కాబట్టి ఫుల్గా నేర్చుకోలేకపోతున్నారు. మేము చేయాలనుకున్నాం యాక్చువల్గా అయితే, బట్ కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకున్నాం, ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఎక్కువ లేదండి అని మళ్ళీ వస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడో తీసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో అది మనమే పెడితే మళ్ళీ హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ వస్తుందేమోనని చెప్పేసి ఇంకా ఆన్లైన్ అయితే పెట్టట్లేదు. ఓకే. సో ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ 12 years అయ్యిందని అంటున్నారు కదా, సో ఫ్యాషన్ వింగ్స్ ద్వారా కోర్సు తీసుకొని సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా బిజినెస్ బిల్డప్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? వేలల్లో ఉన్నారండి. ఓకే. నాకు ఎవరైనా హ్యాపీగా వాళ్ళు లైఫ్ సెటిల్ చేసుకున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇన్ని రోజులు మనం ఎంత సపోర్ట్ చేసినా ఏది చేసినా కానీ ఒక్క మాట వాళ్ళు మీ వల్ల మేము మంచిగా సెటిల్ అయ్యామండి, మంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఇంతకుముందు ఖాళీగా కూర్చునే వాళ్ళము ఇప్పుడు ఒక 40,000 50,000 సంపాదించుకుంటున్నాం నెలకు అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా చాలా మంది ఉన్నారు. అసలు ఏం చదువుకోలేని వాళ్ళు కూడా ఒక 3-4 ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది చదువుకొని జాబ్స్ లేక టైం వేస్ట్ చేస్తూ అలా ఉండే బదులు ఇలాంటి కోర్సులు నేర్చుకుంటే డెఫినెట్గా ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు, లేదు జాబ్స్ దొరుకుతాయి. అది 100% గ్యారంటీ నేనైతే ఇచ్చేది. మామూలుగా కోర్స్ అవ్వగానే ఎవరు కూడా మేము ప్లేస్మెంట్స్ ఇస్తాము అంటే జాబ్స్ పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ డిజైనర్ అయిపోయారు జాబ్స్ ఇస్తాము అనేటట్టుగా ఉండరు. సో దానికోసం మేము ఇక్కడ ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి ఫుల్గా ప్రాక్టీస్ చేపిస్తాం. ఓన్లీ ట్రైనింగ్ అవ్వగానే బయటికి వెళ్తే వర్క్ చేయలేరు. అలా ఫుల్ ప్రాక్టీస్ ఇప్పించిన తర్వాత మంచి ప్లేసులలో వాళ్ళని రిక్రూట్ చేసేస్తాం. ఇంకా వాళ్ళకి జెన్ సపోర్ట్ కానీ ఏది కానీ అవసరం లేకుండా వీళ్ళొక్కర్లని పెట్టుకున్నారు అంటే ఒక్క డిజైనర్ని పెట్టుకున్నారంటే హ్యాపీగా రన్ చేయగలరు. అంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇస్తాము. అది 6 monthsలో ప్రొఫెషనల్గా చేసి పంపిస్తాం. ఇప్పుడు బయట జాబ్స్కి సాఫ్ట్వేర్ జాబ్స్కి అక్కడ ఇక్కడ 50,000 లక్షలు కట్టి మీకు జాబ్ వస్తుంది గ్యారంటీగా అది ఇది అని చెప్పేసి కోర్సులు తీసుకుంటారు కదా, వాటన్నింటికన్నా ఇది చాలా బెస్ట్. 100% సెట్ అయిపోయే జాబ్. దట్టు లేడీస్కి ఆఫ్టర్ మ్యారేజ్, ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ అంటే ఓకే చేయగలుగుతారు, ఆఫ్టర్ మ్యారేజ్ చిన్న పిల్లలు ఉంటారు అప్పుడు జాబ్ చేయలేరు, గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ కొత్తగా జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంత గ్యాప్ వచ్చిందని చెప్పేసి అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు అలా చెప్పి రిజెక్ట్ చేస్తున్నారంట. చాలా మంది ఈ మధ్య వస్తున్నారు. సో దానివల్ల ఇబ్బంది కాకుండా ఇది నేర్చుకొని పెట్టుకున్నారు అనుకోండి, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు గ్యాప్ అనేది రాదు, డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరికైతే అంటే ట్రైనింగ్ ఇస్తున్నారో మీరు సో వాళ్ళకి ట్రైనింగ్తో పాటు అంటే ఈ కోర్స్తో పాటు ఇంకేం నేర్పిస్తారు? అంటే హౌ టు అంటే కస్టమర్తో ఎట్లాగా A to Z మన బొటిక్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నేర్పిస్తాం. అండ్ వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎలా ఉండాలి ఏంటి అనేది టోటల్గా మేము ఎట్లా అంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ అంతా బేసిక్స్ ఉంటాయి, దాని తర్వాత ఇండస్ట్రియల్ విజిట్కి తీసుకెళ్తాం, ఫ్యాబ్రిక్ విజిట్కి తీసుకెళ్తాం. మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఎలా చేయాలి ఏంటి మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇలా అన్ని నేర్పించి బయటికి పంపిస్తాం. అలా వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. అండ్ దట్టు ఒకసారి వెళ్ళిపోయారు అని అంటే అక్కడితో వదిలేయము. వాళ్ళకి లైఫ్లో ఎనీ డౌట్ ఎప్పుడు వచ్చినా కానీ తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు.
ఓకే. సో అలా సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ తోటే నేను ఇది స్టార్ట్ చేశాను. ఓకే. సో ఫస్ట్ మీరు సింగిల్‌గా చేసుకున్నారు కదా స్టార్టింగ్. సో తర్వాత ఇది అందరికీ కూడా కల్పించాలి, ఈ అవకాశం అందరికీ ఇవ్వాలి, అందరు లేడీస్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడొచ్చింది మీకు ఆ థాట్? యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చేసేటప్పుడు ఓన్గా ఎవరైనా మనం స్టార్టింగ్ బిజినెస్ చేసినప్పుడు మన రిటర్న్స్, మన బిజినెస్ మనం చూసుకోవడమే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే మనం సక్సెస్ఫుల్గా ఉన్నాము, సో ఇంకా కొంతమందికి మనం సపోర్ట్ చేయొచ్చు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంతమందిని చూస్తున్నప్పుడు నాకు అనిపించేది, సో మనం అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది కదా అని. సో అందరికీ అంటే చేయలేము, మన చుట్టుపక్కల ఉన్న నలుగురికి చేయగలిగినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకోసమని ఈ మధ్యనైతే మనం వర్క్షాప్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా జాబ్ ఆఫర్స్ అవి అనౌన్స్ చేసినప్పుడు కానీ చాలా మంది వస్తుంటారు. ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని బట్టి ఇక వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 15 మెంబర్స్ వరకు ఇప్పుడు తీసుకున్నాను ఫ్రీ బ్యాచ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ని మళ్ళీ తీసుకోవడానికి ఒక డేట్ అనౌన్స్ చేసి వాళ్ళని వచ్చిన తర్వాత మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది కోర్స్? మామూలుగా అయితే 3 to 6 months. సో వాళ్ళ డ్యూరేషన్ని బట్టి వాళ్ళ స్కిల్స్ని బట్టి ట్రైనింగ్ ఇస్తాం. ఆల్రెడీ కొంతమంది సగం సగం వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే ఎక్కడో దగ్గర ట్రైనింగ్ లైట్ గా కొంచెం టచ్ ఉండి ఉంటుంది. అలా ఉండరు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళకి థియరీ నాలెడ్జ్ ఉంటుంది బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. సో అలా ఉన్న వాళ్ళకి మళ్ళీ లాంగ్ టైం అవసరం లేదు, 3 monthsలో ఫుల్ కంప్లీట్ కోర్స్ చేసేసేయచ్చు, వాళ్ళు ఫుల్ పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ వేరే దగ్గర కాలేజీలలో చేసిన వాళ్ళు కూడా మన దగ్గర ఇంటర్న్షిప్కి వస్తారు. సో వాళ్ళకి ఒక 2 months 3 months ట్రైనింగ్ కూడా ఇస్తాం మళ్ళీ. అంటే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఏదైనా పెట్టుకోవడానికి, జాబ్ చేయడానికి పర్ఫెక్షన్ కావాలి. మెయిన్ జాబ్ చేయాలంటే వాళ్ళకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఊరికనే సాలరీ ఇవ్వాలంటే ఇవ్వలేరు, దట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలంటే మళ్ళీ ఇవ్వలేరు. ప్రొఫెషనల్స్ అయితే హ్యాపీగా పెట్టుకోగలరు. ఓకే. అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళిన స్టూడెంట్స్ నుంచి మాకు ఒక మాట కూడా రావద్దని చెప్పేసి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. ఓకే. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా క్లారిఫికేషన్ 100% సపోర్ట్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు ఏది వచ్చి అడిగినా కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. అంటే లేడీస్ ఇప్పుడు నేను ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అయితే నాకు లోన్కి ప్రాసెస్కి కానివ్వండి, లేదు నేను ఒక బొటిక్ పెట్టాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఉన్నాను, అన్నీ ఉన్నాను, బట్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని అంటే కూడా నేను వస్తే చెప్తాను అన్ని డీటెయిల్స్. ఓకే. మన ఆఫీస్కి వస్తే A to Z కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. సో మ్యామ్, ఎవరైతే అంటే లేడీసే కాకుండా అంటే హౌస్ వైఫ్సే కాకుండా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా ఈ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు, అంటే చదువుతూ పార్ట్ టైం చేసుకుందాం అట్లా అని కూడా తీసుకోవచ్చు? హ్యాపీగా చేసుకోవచ్చండి. ఓకే. మా దగ్గర ఇప్పుడు 20 years గర్ల్స్ నుంచి 65 years వాళ్ళ వరకు కూడా ఉన్నారు, రిటైర్డ్ టీచర్స్ కూడా ఉన్నారు. ఓకే. సో వాళ్ళకి ప్యాషన్ అన్నమాట. సో సొంతంగా బిల్డప్ చేసుకోవాలి. ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే ఇంత ఏజ్లో మీరు ఏం చేయగలుగుతారమ్మా అది ఇది అనేటప్పటికి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే లైఫ్లో రిగ్రెట్ అనేది ఉండదు ఫస్ట్ థింగ్. సో లేడీస్లో మెయిన్గా ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్న పనులు అన్నీ చేయలేరు, ఐదర్ ఫ్యామిలీ సపోర్ట్ లేకనా లేదు ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన చేయలేరు. బట్ ఇప్పుడైతే ఏది చేయాలనుకున్నా నా దగ్గరికి వచ్చారు అని అంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను, ఏజ్తో అసలు సంబంధమే లేదు. సో అండ్ దట్టు మళ్ళీ ఫుల్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేషన్ ఉంటుంది. సో అంటే మీ దగ్గర మెయిన్ ఏమేమి కోర్సెస్, ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగే కాకుండా ఇంకేమేమి నేర్పిస్తారు? బ్యూటీషియన్ కోర్సెస్ ఉంటాయి, మేకప్ బ్యూటీషియన్ ఉంటుంది, అండ్ ఎంబ్రాయిడరీ, ఆటోమేటిక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఆ హ్యాండ్ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి, పెయింటింగ్ ఉంటుంది, అండ్ హ్యాండ్ వర్క్స్లో మన మగ్గం ఉంటుంది కదా, A to Z మగ్గం, ఆరి వర్క్, ఇవన్నీ కూడా ఉంటాయి. మిషన్ తీసుకుంటే మనకి ముద్ర లోన్స్ కూడా మేమే ప్రాసెస్ చేసిస్తాం. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి కదా, 3 lakhs 4 lakhs అలా ఉంటాయి. సో వాటికి ముద్ర లోన్ ప్రాసెస్లో గవర్నమెంట్ బ్యాంక్ నుంచి మేమే చేపించేస్తాం. ఓకే. సో చూసారు కదా, మీరు కూడా మీ సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుంటే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, మీరు ఏమైనా కోర్సులు తీసుకోవాలనుకున్నా సరే, స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇది వాల్టీ స్పెషల్ వీడియో, అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.